శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఏంటా అనుకుంటున్నారు కదా, మాగాయ బద్దలండి. మాగాయ ముక్కలు అంటే మామిడికాయ ముక్కలు అంటే పూర్వం విధానం ఇది చెబుతానండి. ఇప్పుడు చాలా రకాలుగా చూపిస్తున్నారు కదా, మామిడికాయలు బాగా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి పుల్లడికాయలు తెచ్చుకోవడం, అవి తురుముకుని ఇలా స్టోర్ చేసుకోవాలని చాలా రకాలుగా చెబుతున్నారు కదా. అయితే చాలా రకాలు చెబుతున్నారు, అలా కూడా చేసుకోండి. కానీ ఇలా పూర్వం చేసేవారండి. పూర్వం పెద్దవాళ్ళు, మా అమ్మమ్మ, మా అమ్మ, మా అక్క, మా పెద్దమ్మలో ఇలా చేసేవారు. ఎలాగంటే మామిడికాయలు రావటం మొదలవుతాయి. అలాంటప్పుడు గాలి దుమారని వస్తుంది, గాలి వానలు పడుతూ ఉంటాయి. ఆ గాలికి కాయ రాలిపోతుంది. కాయలు రాయాలని మరి మగపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లోని, తోటలు ఉన్న వాళ్ళే కదండి, తోటలు లేని వాళ్ళకి కూడా పుష్కలంగా మామిడికాయలు ఉంటాయి పల్లెటూరులోని. చక్కగా మగపిల్లలు వెళ్ళి గాలి వేసింది కదా మామిడికాయలు రాలుతాయని వెళ్ళి ఏరుకొచ్చేసేవారు. పుల్లటి కాయలు ఇలా మాగా బద్దలు వేసుకునేవారు. కొనుక్కుని చేసుకునేది చాలా తక్కువ అండి అప్పట్లోని, పూర్వం నా చిన్నతనంలో. అయితే మా అమ్మ ఏం చేసేవారు, చక్కగా చెక్కేసి ఇలా బద్దలుగా కోసేసి తగినంత ఉప్పేసేసి 3 రోజులు ఊరబెట్టేసి, మరి అప్పుడైతే మరి పుల్లాగా మరి కవర్ల మీద అలాగా వేసుకుంటున్నాం. అప్పుడు అలా కాదండి, తాటాకు సాప కానీ గొబ్బరాకు సాప కానీ, గొబ్బరాకు సాప అల్లుకున్న ఇంట్లో ఉండి, లేదంటే గొబ్బరాకు కడితే సాప అల్లేసుకోవచ్చు. నేను కూడా అల్లుతానండి, మీకు చూపించాలా ప్రక్రియ అని చాలా తాపత్రయపడుతున్నాను. గొబ్బరాకు దొరికితే నేను అల్లి చూపిస్తాను. తాటాకు సాపలు కూడా ఇంట్లోనే అల్లివ్వరు, బయట కూడా ధాన్యానికి బియ్యానికి తెచ్చి ఇచ్చేవారండి. అప్పుడు డబ్బులు కాదు. చక్కగా తాటాకు సాప మీద గొబ్బరాకు సాప మీద వేసేసేవారు. బద్దల కింద వేసేస్తే ఇవి 3 రోజులు ఎండబెట్టేవారు. అప్పుడు 3 రోజులు ఎండిన తర్వాత ఈ రసం వేరేగా ఉంచేసేవారు. ఈ ముక్కలు 3 రోజులు ఎండిక ఆ రసంలో వేసేసారనుకోండి, అది వాసన కట్టేసి ఉంచేస్తే మన కూరకి కొబ్బరికాయ పులుసు పెట్టారనుకోండి, ఈ కొంచెం మాగా బద్దలు కొబ్బరికాయ పులుసు ఇన్ని వేసుకున్నారనుకోండి, ఒక కొబ్బరికాయ పులుసుకి ఒక 4-5 కూర తినొచ్చు. పుల్లటకాయ మరి ఇది చాలా పుల్లగా ఉంటేనే ఇలా తెల్లగా ఉంటాయండి బద్దలు. మామిడికాయ పుల్లగా ఉంటే మనం బద్దలు వేసుకుంటాం కదా, ఇప్పుడు ఊరబెట్టుకుని మాగా బద్దలు ఇలా తెల్లగా ఉండాలంటే పుల్లటకాయ అన్నమాట. అప్పుడు మనకి బయట ఉంచేస్తాం కదా, ఇప్పుడు ఈ ఎండిన తర్వాత రసంలో వేసేసిన తర్వాత బయట ఉంచేస్తాం కదా, తర్వాత ఉండి కొద్ది ఎప్పుడుకో కొంచెం కలర్ మారుతుంది కొద్దిగా లైట్గా. అదే కనుక ఇలా ఉండగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలానే ఉంటుందండి. అది చెడ్డ ఏమీ కాదు. దానికి ఎలా కానీ చెబుతాను. ఇప్పుడు అలా పెట్టుకునేవారు పూర్వం. ఎన్నని అనుకుంటున్నారో, ఏకంగా పెద్ద పెద్ద గంపలతోటి అన్నేసి వేసుకునేవారు. అన్నేసి కాయలు ఇన్నేసి బద్దలు అంతంత కుండల్లో పెట్టుకుని ఉంచుకునేవారు. అది కారం వేసుకుని మాగాయ కలుపుకుని తాలింపు పెట్టుకునేవారు, కొబ్బరికాయ వేసుకుని పులుసు పెట్టుకునేవారు, పప్పులో కూడా వేసుకునేవారు. మరి ఇంకా ఏ కూరలన్నా మామిడికాయతో వండుకుని నీసు కూరలు వండుకునే వాళ్ళు ఉంటే రేలు పచ్చిరేలు ఇంకా రకరకాల ఎండి చేపల్లోనే కూడా ఈ మాగా బద్దలు వేసుకుని పులుసు పెట్టుకుని వండుకుంటారన్నమాట. నిజంగా అప్పుడు మా కాయలు వచ్చినప్పుడే మే నెల ముందు నుంచి వస్తాయి చూసారా, అప్పుడే భద్రపరుచుకోవడం. తర్వాత మళ్ళీ మామిడికాయ కనపడేది కాదు. ఇప్పుడు మనకు పునాసుకోపని మనం నిత్యం మామిడికాయలు వస్తూనే ఉంటున్నాయి. నిజంగా చెప్పాలంటే పుల్లటికాయలు కూడా వస్తున్నాయి. అయితే అప్పుడు అలా కాదండి, ఇలా భద్రపరుచుకున్నాయి, పచ్చళ్ళలో పట్టుకునేవారు, తర్వాత కూరలు కూడా వండుకునేవారు. అయితే ఎలాగంటే ఇప్పుడు ఇలా మన్నీ చేసేది ఏంటంటే, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదండి, కూర తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, తర్వాత ఇంకా రకరకాలుగా చేసుకుని సంవత్సరం అంతా ఉండాలంటే ఇలా చేసుకోవాలని చెబుతున్నారు. పచ్చివి నిల్వ చేసి చెబుతున్నారు. కానీ అది ఎలాగన్నా కొంచెం మామిడికాయ స్మెల్ ఎలా ఉన్నా నిల్వ వాసన అనేది వస్తుందండి. ఎప్పుడు కూడా ఎండ దెబ్బ తగలాలి. ఒక్క రోజైనా కూడా మనం ఎండలో ఫుల్గా పెట్టేస్తే అసలు మనకు నిలవని సమస్య ఉండదు. ఆ మామిడికాయ వాసన ఈ ఎండిన దానికి మంచి రుచి, మంచి స్మెల్ వస్తుంది. సంవత్సరం ఏంటి 2 సంవత్సరాలన్నా అలానే ఉంటుందండి చక్కగా. మరి ఇలా బద్దల కింద వేసి 3 రోజులు పెంకుల్లాగా ఎండిపోయిన తర్వాత రసంలో వేసేసి మరి కుండలోనో జాడీలోనో, అదే జాడీలో మాగా పచ్చడి పెట్టారనుకోండి, అందులో ఆవకాయ పెట్టకూడదు. మళ్ళీ ఆవకాయ పాడైపోతుంది. ఆవకాయ పెట్టడానికి ఉపయోగించే జాడీతో ఆవకాయే పెట్టాలి. ఇంకా వేరే పచ్చళ్ళు కానీ వేరే సొరుగు కానీ ఏమీ పెట్టరు. ఆవకాయ అయిపోయిన తర్వాత ఖాళీ జాడి వాసన కట్టి దాస్తారనమాట. అలాగే ఇంకా ఆవకాయ పెట్టడానికి ఇది కొంచెం పని చేయట్లేదు అన్నప్పుడు అలాంటి వాటిల్లో ఇలాంటి పచ్చళ్ళు, మాగాయ పచ్చళ్ళు, చింతకాయ పచ్చళ్ళు ఇంకా రకరకాలు అన్ని రకాలు ఉండేవి కాదులేండి. చింతకాయ పచ్చడి, మాగాయ పచ్చడి ఎక్కువ ఎవరైనా కూడా పెట్టుకునేవారు. ఎందుకంటే వర్షాలు కురిసిందనుకోండి పచ్చళ్ళు కావాలి, అప్పుడు కూరగాయలు అయ్యి లభించవు, చాలా ఇబ్బంది. ఇప్పుడు మనకు లభిస్తున్నాయి కొంచెం రేటు ఎక్కువగా. మరి వర్షాలు వచ్చి మునిగిపోతే పంటలో
పాదులు అయ్యి పోతాయి. అలాంటప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ అప్పుడు వెళ్ళి తెచ్చుకుని దారి లేక పచ్చళ్ళు వేసుకుని కానీ చారు పెట్టేసుకుని కానీ మజ్జిగ వేసుకుని తినేసేవారు అనమాట. ఎంత ఉన్న వాళ్ళైనా ఎంత లేని వాళ్ళన్నా అదే పద్ధతి అండి. ఎందుకంటే చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటాయి అనుకోండి. అయితే ఒకరు ఇలా నిల్వ చేసుకుని మనం ఇలా సంవత్సరం అంతా వాడుకోవచ్చు అని చెబుతున్నారు కదా. ఇప్పుడు ఈ నేను వేసేసిన 3 రోజులకి ఒక రోజు ఎండలో పెట్టేశానండి. తెచ్చేసాను, ఓట్లో వేసేసాను. ఇప్పుడు ఇలా చక్కగా ఊరిని చక్కగా ఈ డబ్బాలో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం అయినా రంగు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే పుల్లట కాయకున్న గుణం ఇది. ఇలా తెల్లగా బద్దలో తెల్లగా మొగ్గలాగా ఉంటాయి. అదే కనుక తీపికాయ ఇందులో ఉందనుకోండి, ఆ బద్దలు తెలిసిపోతాయి మనకి, రంగు మారిపోతుంది బద్ద. ఈ మాగాయ బద్దలో రంగు మారిపోద్ది. అదే పుల్లటికాయ అయితే ఇలా తెల్లగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా మనకి కూరల్లోకి కావాలన్నప్పుడు పప్పులోని ఏదన్నా పులుసు కూరలు చేసుకున్నప్పుడు ఈ మాగాయ బద్దలు 2 వేసుకుంటే ఈ ఎండ తగిలి ఎండిని కదా, ఎండ తగిలేటప్పటికి దానికి కొంచెం మంచి ఒక శక్తిలాగా వస్తుందండి. మంచి స్మెల్, మంచి రుచి వస్తుంది అన్నమాట. 2 బద్దలు వేసుకుని పులుసు పెట్టుకున్నాం అనుకో, అబ్బో ఆ రుచి వేరండి, చాలా బాగుంటుంది. అయితే అంతేనంటారా అనుకుంటున్నారా? అంతే కాదండి, కూరలో ఒకటే కాదు. ఇప్పుడు ఇలాగా నేను ఎండబెట్టేసాను ఏదో ఒక రోజు, మరి ఓట్లో వేసేసాను. 3 రోజులు అయింది నేను మళ్ళీ ఈ రసంలో వేసేసి. అయితే ఇప్పుడు ఇది పచ్చడి చేసి పెట్టుకోవాలి, మాగాయ పచ్చడి అనుకోండి. ఇప్పుడు ఎండి పచ్చడి అవుతుంది మనకి. ఓ రోజు ఎండబెట్టేసాం కదా, ఇందులో చక్కగా పచ్చికారం, ఉప్పు, అన్ని మెంతులు వేయించేసి పొడం కొట్టేసుకుని వేసేసుకుని కలిపేసి చక్కగా ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, చక్కగా కరివేపాకు వేసి తాలింపు, అంత తాలింపు వేసేసి ఇందులో కలిపేసి కొంచెం నూనె కలిపి ఎత్తేసుకుంటే ఇలా డబ్బాలోకి సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు. అవునండి, సంవత్సరం అంతా వాడుకోవచ్చు, ఏమీ కాదు, చాలా బాగుంటుంది. అలా మాగాయ పచ్చడిలాగా వాడుకోవచ్చు, ఇలా కూరలుగానో వాడుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు అండి. మనసుంటే మార్గం ఉంటుంది. కానీ చేసుకునేది చక్కగా చేసుకోవాలి. మామిడికాయలు చెక్కి భద్రగా మనం ఉప్పులో వేసినప్పుడు తడి అనేది తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ మనకి చెయ్యి తగిలింది చేసింది అనిపింది, రసం ముక్కలు కూడా ఒకరోజు ఎండలో పెట్టాలి. చక్కగా అందులో ఉన్న చెడ్డ ఏమన్నా ఉంటే పోతుంది. నీళ్ళు కానీ మన చెయ్యి కానీ తగిలేటప్పటికి నిలవ దాద్దామన్నా సరుకు పాడైపోతుంది. నిలవ ఉంచుకునే దానికి ఎప్పుడు కూడా మన చెయ్యి తగలకూడదు, నీళ్లు తగలకూడదు, ఎండ దెబ్బ తగలాలి. ఇదేనండి నేను చెప్పేది. ఇలా చేసుకునేవారు. చక్కగా ఈ డబ్బాలో పెట్టేస్తానండి. అయితే వస్తుంది మా చిన్న పాప అన్న తీసుకెళ్తుంది. అలాగా అంటే నేను వండటం పుల్లటి కూరలు తక్కువ, నేను మళ్ళా వేసుకుంటానండి. మా చిన్న పాప పట్టిపోతుంది. అయితే ఎన్ని కాయలు అనుకుంటున్నారో 15 కాయల మొక్కలు. ఆవకాయ మామిడికాయ తెచ్చినప్పుడు ముక్కలు కసికినట్టు వచ్చిందనుకోండి వేయకూడదు, లేతకాయ వచ్చిందనుకోండి వేయకూడదు. అదే మచ్చలుగా ఉన్న కాయ అయితే వేయం, పడ్డట్టుగా కాయ అనిపితే వేయం. అలాంటి ఏరేసిన కాయలు ఇలా బద్దలు వేసాను అనమాట. అందుకే చూసారా ఎంత తెల్లగా ఉన్నాయంటే అంత పుల్లగా ఉన్నాయని అర్థం అనమాట. చూసారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.